నీట్ పేపర్ లీకులు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, యువతలో పెరిగిపోతున్న అసంతృప్తి నేపథ్యంలో రాజకీయ పార్టీలపైన ప్రజలు నమ్మకం కోల్పోయారని, అవినీతి వ్యవస్థను నిలదీయాలనే ఉద్దేశంతో పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంత అణిచివేత జరిగినా ఉద్యమం ఆగదనే సంకేతంగా దానికి బొద్దింక పేరు. 2026 మే 16న ఎక్స్లో బొద్దింకలంతా ఒక్కటైతే అంటూ దీప్కే పెట్టిన పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్ అయి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి నాంది. జూలై 20న సీజేపీ పెట్టిన చెలో పార్లమెంటు ఉద్రిక్తతలకు దారితీసింది. అయినా మంత్రి రాజీనామా డిమాండ్ నుంచి కాక్రోచ్లు వెనక్కి తగ్గకపోవడంతో దిగొచ్చిన ప్రభుత్వం. సుప్రీంకోర్టులో మే 15న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు ఓ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలతో యువత ఆహం దెబ్బతింది. ఈ వ్యాఖ్యలతోనే ఇప్పుడు అంతర్జాతీయంగా మారుమోగిపోతున్న కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. దేశ నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్న జీవులతో ఆయన పోల్చారు. ఆ మర్నాడే సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పుట్టిన పార్టీ నేడు విప్లవంగా మారింది. కేంద్రంలోని అధికార పార్టీని దిగొచ్చేలా చేసింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? కేంద్రాన్నే తగ్గేలా చేసిన కాక్రోచ్. వ్యంగ్యంగా పుట్టి విప్లవ పార్టీగా కాక్రోచ్. ఇంజనీరింగ్ నుంచి జర్నలిజం వైపు పెద్ద కాక్రోచ్. ఇక స్టోరీలోకి వెళ్తే, విద్యా వ్యవస్థ పైన లోపాలను ఎత్తి చూపుతూ సరిగ్గా 2 నెలల క్రితం పుట్టుకొచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. మే 15న న్యాయవాదుల నకిలీ డిగ్రీలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలే సీజేపీ పుట్టుకకు బీజం వేశాయి. కొంతమంది యువతను బొద్దింకలు, పరాన్న జీవులతో పోల్చుతూ వాళ్ళ సోషల్ మీడియాలో ఆర్టీఏ కార్యకర్తలాగా మారి దాడి చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తర్వాత తన వ్యాఖ్యలను వక్రీకరించారని సీజేఐ వివరణ ఇచ్చినప్పటికీ యువత మాత్రం వీటిని సీరియస్గా తీసుకుంది. సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పుట్టిన పార్టీ విప్లవంగా మారి లక్షలాది యువత గొంతుకను వినిపించింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా విప్లవ జ్వాలలు రగిలించింది. అధికారాన్ని ప్రశ్నించే యువశక్తికి ప్రతీకగా ఎదిగింది. యువతలో నెలకొన్న ఆగ్రహాన్ని దేశవ్యాప్త ఉద్యమంగా మలిచి సరికొత్త చరిత్రను లిఖించింది. నీట్ పేపర్ లీకులు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, యువతలో పెరిగిపోతున్న అసంతృప్తి నేపథ్యంలో రాజకీయ పార్టీలపైన ప్రజలు నమ్మకం కోల్పోయారని, అవినీతి వ్యవస్థను నిలదీయాలనే ఉద్దేశంతో కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు పెట్టారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంత అణిచివేత జరిగినా ఉద్యమం ఆగదనే సంకేతంగా దానికి బొద్దింక పేరు పెట్టారు. సీజేపీ ఆవిర్భావానికి ఆద్యుడు మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల అభిజిత్ దీప్కే. ఛత్రపతి సంభాజీనగర్లో సెప్టెంబర్ 29, 1995లో అభిజిత్ జన్మించారు. తండ్రి భగవాన్ రామ్ దీప్కే మహారాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలిలో ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. తన కుమారుణ్ణి ఇంటర్ తర్వాత భగవాన్ రామ్ ఇంజనీరింగ్లో చేర్చారు. కానీ మీడియా పైన తనకున్న అభిరుచిని కొనసాగించడానికి దీప్కే ఆ కోర్సును వదిలేశాడు. పూణేలోని తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్లో తన బ్యాచిలర్ డిగ్రీ, అనంతరం ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్ళి బోస్టన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ నుంచి పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్ చేశారు. మాస్టర్స్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ డిజిటల్ మీడియా వ్యూహకర్తగా, వాలంటీర్గా వర్క్ చేశారు. 2020 నుంచి 2023 వరకు ఆప్ కోసం పనిచేశారు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి మీమ్స్తో ఆప్ ప్రచారాన్ని హోరెత్తించారు. ఆప్ అధికారంలోకి రావడంతో ఢిల్లీ విద్యాశాఖ కమ్యూనికేషన్ అడ్వైజర్గా బాధ్యతలు నిర్వర్తించి 2023 వరకు ఆ పదవిలో ఉన్నారు. అయితే బోస్టన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్న సమయంలో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 2026 మే 16న ఎక్స్లో బొద్దింకలంతా ఒక్కటైతే అంటూ దీప్కే పెట్టిన పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్ అయి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి నాంది పలికింది. గంటల్లోనే ఇంటర్నెట్లో దాని పేరు మారుమోగిపోయింది. ఇదే సమయంలో నీట్ యూజీ పేపర్ లీక్, సిబిఎస్ఈ మార్కింగ్ విధానంలో లోపాలు, విద్యా వ్యవస్థలో అక్రమాలు వంటి చోటు చేసుకోవడంతో ఉద్యమం మొదలైంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో ఆందోళనకు శ్రీకారం చుట్టారు. జూన్ 6న అమెరికా నుంచి వచ్చిన అభిజిత్ దీప్కే జంతర్ మంతర్ వద్ద చేపట్టిన మొదటి నిరసనకు భారీగా యువత నుంచి స్పందన లభించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జంతర్ మంతర్కు వచ్చి తమ మద్దతు తెలిపారు. జూలై 20న సీజేపీ పెట్టిన చెలో పార్లమెంటు ఉద్రిక్తతకు దారితీసింది. అయినా మంత్రి రాజీనామా డిమాండ్ నుంచి కాక్రోచ్లు వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.